బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవో విడుదలైంది. ఏ గ్రూపునకు 1%, బి గ్రూపునకు 9%, సి గ్రూపునకు 5% చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజెట్ విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎస్ దీపిక, తెలంగాణ ఎస్సీ చట్టం 2025 చట్టం ఈ రోజు నుంచి తెలంగాణలో అమలు కాబోతా ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రంగా కూడా ఒక రికార్డు సృష్టించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాలను 3 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రధానంగా మొదటి గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ఉన్నారు. రెండవ గ్రూప్లో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఉన్నారు. గ్రూప్ 3లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు, మొత్తంగా 15% ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఎస్సీల్లో ఉన్నటువంటి వారికి ఏదైతే అదేవిధంగా విద్యా అవకాశాలలో ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంబేద్కర్ జయంతి రోజున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ మరి కాసేపట్లో సచివాలయంలో భేటీ కాబోతా ఉంది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. దీని యొక్క అమలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయబోతా ఉన్నారు. ఎందుకంటే దేశంలో కూడా ఏ రాష్ట్రం ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేసి చూపించారని చెప్పి కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి తొలి జీవో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మరి కాసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ యొక్క బృందం వెళ్ళి రేవంత్ రెడ్డికి జీవో కాపీని అందజేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో దీనికి సంబంధించి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని అయితే సుగమం చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. రాజు, ప్రభుత్వం జీవో విడుదల చేసింది కదా, దీనిపైన ఎస్సీ ఉపకులాలు ఏమంటున్నాయి?
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 దశాబ్దాలుగా తాము పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే చేస్తా ఉన్నటువంటి పోరాటానికి ఈ రోజు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఎస్సీ ఉపకులాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఏవైతే ఉన్న 15% రిజర్వేషన్లు కేవలం అందులో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అగ్రకులాల వారికి ఇవన్నీ కూడా చెందాయి అని చెప్పి కూడా ఎస్సీలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వర్గీకరణ జీవో ఏదైతే ఈ రోజు రావడం జరిగిందో ఈ కొత్త చట్టం ద్వారా ఖచ్చితంగా అట్టడు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఎస్సీల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇటు ఎస్సీల్లో ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఈ వర్గీకరణలో భాగంగా 3 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపుల్లో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులను ఆయా వాళ్ళ యొక్క సామాజిక వర్గాల ఆధారంగా ఈ 3 గ్రూపులను ప్రభుత్వం వర్గీకరించడం జరిగింది. ఈ 3 గ్రూపులు కూడా జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ కమిషన్ షమీం అఖ్తర్ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టడీ చేయడం జరిగింది. ఎస్సీల వద్ద నుంచి వినతులు కూడా స్వీకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల వద్ద నుంచి కూడా ఎట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అన్నిటి కూడా నివృత్తి చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా రిజర్వేషన్లకు సంబంధించి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కూలంకషంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ క్రోడీకరించిన తర్వాతనే అసెంబ్లీలో దీన్ని చట్టంగా చేయడం జరిగింది. తద్వారా ఎస్సీ ఉపకులాల నుంచి కూడా ఎట్లాంటి వ్యతిరేకత రావడం లేదు. వాళ్ళందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ 3 గ్రూపుల ద్వారా 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఏదైతే అందిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా అందిస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఒక రికార్డు సాధించిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రిజర్వేషన్ల అమలు ఇక నుంచి వచ్చే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రతి నోటిఫికేషన్లో కావచ్చు, అదేవిధంగా ఇతర అవకాశాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా అమలు అవుతాయి, పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.